అలాగే మన అనగాని సత్యప్రసాద్ గారు అధ్యక్ష, రేపల్లి కాన్స్టిట్యున్సీ, వారు కూడా వెళ్ళి పోరాటం చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి కూడా వెళ్ళి వారికి ఆర్థికంగా నిలబడ్డారు అధ్యక్ష ఆ రోజున. మరి అటువంటి జైలు నుంచి వచ్చి వాళ్ళు బెయిల్ మీద వస్తే వాళ్ళు ఊరేగించారు అధ్యక్ష. మరి ఏంటి ఆ సంస్కృతి ఎలా జరిగిందనేది ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి అధ్యక్ష. అదే కాకుండా 34% నుంచి 24% రిజర్వేషన్ తగ్గించి చట్టసభల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 16,800 మందికి అవకాశం లేకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇవాళ చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆ రోజున స్థానిక సంస్థల్లో 1924లో ముందు పనిచేసినటువంటి వాళ్ళు పంచాయతీలో ఒక రోడ్లు వేయాలని, అభివృద్ధి చేయాలని అనేక తాపత్రయపడ్డారు అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఉపాధి హామీ కింద ఆ వర్క్లన్నీ చేస్తే దగ్గర 2,730 కోట్ల రూపాయలు మరి ఆ రోజున బిల్లులు రాకుండా వాళ్ళందరికీ చేస్తే అధ్యక్ష, ఆ బాధతో అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక దాదాపు 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. అందులో ఎక్కువ మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అధ్యక్ష. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. బిల్లులు ఆపేస్తే బలహీన వర్గాలు ఆర్థికంగా నష్టపోతే వాళ్ళు రేపు పొద్దున వాళ్ళకి అంటే ఎక్కడ ఇబ్బంది ఉండదని ఆలోచన చేసినటువంటి విధానం అధ్యక్ష. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇసుక, ఆ రోజున ఇసుక టైట్ చేయడం వల్ల అనేక మంది మరి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ శాతం బలహీన వర్గాలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా పూట గడవక దగ్గర 47 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అధ్యక్ష. మరి ఈ రోజున మనం చూసాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రోజున లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఒక హామీ ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే ఇలాంటి దమనకాండాలు చేస్తూ, ఆస్తులు లాగేసుకుంటూ అనేక మంది మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి చూసి ఒక రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి పాదయాత్ర సందర్భంగా వారు హామీ ఇవ్వడమే కాకుండా ఇవాళ చట్టం తీసుకురావడానికి కూడా ఈ రోజు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇది ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక నాయకుడు తీసుకునే ఆలోచన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అందుకని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఈ రోజున వడ్డర్లకి 32% మేము మైనింగ్లో ఏదైతే బిల్డింగ్ మెటీరియల్ సంబంధించిన దాంట్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా గీత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి 10% సబ్సిడీ, ఏదైతే షాప్స్లో 10% షాపులు వాళ్ళకి అలాట్ చేపిస్తున్నాం అధ్యక్ష. బలహీన వర్గాల మీద ఎంత చిత్తశుద్ధి ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఉన్నదనే దానికి ఇది ఒక నిదర్శనం. లైసెన్స్ ఫీజు కూడా 50%. అంటే వాళ్ళు ఆర్థికంగా నిలబడాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది అధ్యక్ష. అలాగే వేవర్స్కి కానీ, అలాగే నాయి బ్రాహ్మణులకు కానీ కరెంట్లో సబ్సిడీలు కానీ ఇవాళ అనేక రుణాలు ఇవ్వడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇవాళ చూసాం మరి రిజర్వేషన్ విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష, చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. భయపడ్డాం అధ్యక్ష, ఖచ్చితంగా అవుతుందా లేదా అని చెప్పి మేము చాలామంది మరి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం వల్ల నష్టపోతా ఉన్నాం, ఎలా ముందుకెళ్లాలని చెప్పి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. కమిషన్ కూడా మొత్తం అంతా తిరిగి వాళ్ళు కూడా రిపోర్ట్ సమర్పించారు, దాని పరిశీలన చేస్తా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు చూసాం, ఆ రోజు చట్టం చేయటం వల్ల ఆ చట్టం ఈరోజు అమలు చేసుకునే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థలు 34%తో ఇవాళ కూటమి ప్రభుత్వం మరి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అధ్యక్ష.